చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత అపనిందలు మోపితినై. మహోన్నతుడు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియ తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. మరి కుమారి మండలి కాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులో మరి విశేషంగా 4వ దినములోనికి మమ్మల్ని నడిపించిన మీ కృపను బట్టి వందనాలు. ఈ 3 దినముల ఆత్మీయ ప్రయాణం మా జీవితాలకు ఆత్మీయ ఆలోచనలు కలిగించి మా శరీరము మీకు మహిమకరమని మీ సొత్తని గ్రహించడానికి సహాయం చేశారు. ఈరోజు మరి ఒక్క మారు మీరు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి, ధ్యానము చేయబోయే అంశమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాను. నా మాటలు నిష్ప్రయోజనకరమైనా మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము, మనోహరమైన మీ స్వరం మాకు ఇచ్చి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపలో ఈ 4వ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు పాత నిబంధన పాఠంగాను, రెండవదిగా అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 17 నుంచి 25, 24 వచనాలు కొత్త నిబంధన పాఠంగాను నేటి ధ్యానం కొరకు ధ్యానం చేసుకుందాం. ఏర్పాటు చేయబడిన అంశము తలంపులు. వీటిని మనము ఆలోచనలు అనే విషయాన్ని కూడా, ఆ పదాన్ని కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాం. తలంపులు, ఆలోచనలు, యోచనలు, ఇలా రకరకాల పదాలను మనము ఈ ఉద్దేశములు ఉపయోగిస్తూ ఉంటాం, ఆయా అవసరతను బట్టి, ఆయా అక్కరను బట్టి. ఈ తలంపుల గురించి మనము ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటి దినాన్ని ప్రక్కన పెడితే 2వ దినము తల, 3వ దినము దాని పైన ఉన్నటువంటి తల వెంట్రుకలు, ఈ 4వ దినము ఆ తల లోపల ఉన్నటువంటి తలంపులు. ఈరోజు నేను ఇలా నుంచున్నాను. నా తలలో ఏ తలంపులు ఉన్నాయో ఎవరికి తెలియదు. మీరు అక్కడ కూర్చున్నారు, మీ తలలో ఎలాంటి తలంపులు రన్ అవుతున్నాయో, ఎలాంటి ఆలోచనలతో మీరు ఇక్కడ కూర్చున్నారు ఎవరికి తెలియదు. మనిషి మెదడులోని ఆలోచనలు ఒక్క దేవునికి తప్ప, కన్న తల్లిదండ్రులకు కానీ, కట్టుకున్న భార్యకు కానీ, కన్న పిల్లలకు కానీ ఎవ్వరికి తెలియదు. ఆ వ్యక్తికి తప్ప, దేవునికి తప్ప. మనం అనుకుంటాం ప్రియులారా, కొన్నిసార్లు మన తలంపులు దేవునికి కూడా తెలియవేమో అనుకుంటాం. ఆయన హృదయ అంతరంగమును పరిశోధించే దేవుడు. అసలు ఈ మెదడే ఆయన నిర్మాణమై ఉన్నది. ఒకవేళ మెకానిక్కో, టెక్నీషియన్కో ఆ మిషన్ యొక్క సంపూర్ణత, ఆ మెకానిజం తెలియకపోవచ్చు, కానీ సృష్టికర్త నిర్మాణకునికి, దానిని క్రియేట్ చేసిన వ్యక్తికి అందులో ఉన్న సమస్తం కూడా క్లియర్గా తెలుస్తుంది. అలాగే మన శరీరాన్ని నిర్మించినటువంటి ప్రభువుకు మన తలంపులు తెలుసు. మన తలంపులలోని ఉద్దేశాలు కూడా ఆయనకు సుస్పష్టంగా తెలుసు. కనుక మనము మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, మన మెదడులో ఉన్నటువంటి తలంపులను దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండులాగన మనము సరిచేసుకోవలసిన, మలుచుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఒక వ్యక్తి యొక్క తలంపు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. ఒక వ్యక్తి యొక్క తలంపు, నేను ఏమి ఆలోచిస్తున్నానో అదే నేను ఏమి ప్రవర్తిస్తున్నాను అన్నది నిజం కాదు. నేను ఏమి ప్రవర్తిస్తున్నాను అన్నది ఎప్పటికీ నిజం కాదు. ఎందుకంటే ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఉన్న సహవాసాన్ని బట్టి, అక్కడ పరిస్థితుల అవసరతలను బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కనుక నేనేమి ప్రవర్తిస్తున్నాను అన్నది నిజం కాదు, నేనేమి ఆలోచిస్తున్నాను అన్నది మాత్రమే నిజం. అంతేకాదు, నీ ఆలోచన నీవు ఆరోగ్యంగా ఉన్నావో అనారోగ్యంగా ఉన్నావో మానసికంగా చెప్పేస్తుంది. నీ ఆలోచనలు
నువ్వు హెల్దీగా ఉన్నావు, సైకలాజికల్లీ మానసికంగా నువ్వు హెల్దీగా ఉన్నావో అన్హెల్దీగా ఉన్నావో చాలా క్లియర్గా చెప్పేస్తాయి. నీ ఆలోచనలు నీ వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. నీ ఆలోచనలు నీవు ఆరోగ్యంగా ఉన్నావా లేదా కూడా చూపిస్తాయి. కనుక మన జీవితంలో చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తలంపులు లేదా ఆలోచనలు. ఆ రోజు అవ్వమ్మ పడిపోవడానికి, ఆదాము చెడిపోవడానికి కూడా కారణం వారి తలంపులే. ఆమె తలంచింది ఒక్కసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఏమవుతుందని. సర్పము ప్రశ్నించింది, ఇది నిజమా అంటే ఏది నిజమని ఆమె ఆలోచనతో ముందుకు వెళ్ళింది. చివరికి మీరు పలానా దేవదూతలతో సమానం అయిపోతారంటే ఆమె ఆలోచించింది, నిజమే కదా, ఇది మాకు మంచిది కదా అని ఆ పండు కోస్తున్నది. పోనీ తీసుకొచ్చి భర్తకిచ్చినప్పుడు ఇది మనకి తగదు అన్నాడా? నా భార్య ప్రేమతో తీసుకొచ్చింది, కాదంటే ఏమనుకుంటుందో అని ఆలోచించాడే తప్ప దేవుడు వద్దన్నాడు తినవద్దన్నాడని ఏమాత్రం ఆలోచించలేదు. మన జీవితంలో మన ఆలోచనలు మన పాపానికి దారితీస్తున్నాయి. ఈరోజు మూలవాక్యము 55వ అధ్యాయము యెషయా గ్రంథము 8వ వచనాన్ని చదువుకొని సాగిపోదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి. అందుకని క్లియర్గా ఒక డిక్లరేషన్ దేవుడిచ్చేశాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. దేవుని తలంపులు వేరు, మానవుని యొక్క తలంపులు వేరు. దేవుని తలంపులు అత్యున్నతమైనవి, మానవుని తలంపులు అత్యంత అధమమైనవి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 55:9 ఆయన తలంపుల గురించి మన తలంపుల గురించి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు. ఆ డిస్టెన్స్ గురించి మాట్లాడతాడు. దేవుని తలంపులు మానవుని తలంపులకు ఉన్నటువంటి మధ్య వ్యత్యాసాన్ని గురించి మాట్లాడతాడు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఉన్నతంగా ఉన్నాయో, ఎంత ఉన్నతంగా ఉన్నాయండి? ఆకాశములు భూమికి పైగా ఎంత ఉన్నతంగా ఉన్నాయి. అసలు ఆకాశాలు ఎక్కడున్నాయి? ఆకాశం ఎక్కడుంది? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? ఎవ్వరికీ కనపడలేదు ఇప్పటికి వచ్చే ఆకాశం. నువ్వు ఆకాశం అనుకుంటున్నది ఆకాశం కాదు, నువ్వు ఆకాశం అనుకుంటున్నది అసలు ఆకాశం అనడానికి అవకాశం లేదు. అసలు చూడలేదు ఆకాశాన్ని. మనము చూసేదంతా ఈ మధ్య వాతావరణము మాత్రమే. మధ్య వాతావరణం అంటే డస్ట్ చూస్తున్నాం మనం. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ పొగను, ఆ డస్ట్ను, లేదంటే వేస్ట్ను, లేదంటే ఇతర వాయువులను మనం చూస్తున్నాం. ఆకాశాన్ని ఇప్పటి వరకు మనలో ఎవరు కూడా చూడలేదు అని ఒప్పుకోవడం సముచితం. అలాంటి ఆ అత్యున్నతమైనటువంటి ఆకాశము ఆయన ఆలోచనట. మన కాళ్ళ క్రింద ఉన్నటువంటి భూమి మానవుని యొక్క ఆలోచన. నీవు కొలవలేని వ్యత్యాసం ఉన్నది, నీవు కనీసం ఆలోచించలేనటువంటి వ్యత్యాసం ఉన్నది. దేనికి అంటే దేవుని ఆలోచనలకు నీ నా ఆలోచనలకు అంతటి వ్యత్యాసం కనపడుతుంది. దేవుని ఆలోచనలట, సమయాన్ని బట్టి మనం త్వరగా వెళదాం. దేవుని ఆలోచనలటండి ప్రియులారా, అవి విస్తారమైనవటండి. 139:17 అంటాడు విస్తారమైనవట. దేని ఎడల అంటే ఆయన ప్రేమించినటువంటి నరుల ఎడల. మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములైనవి. మనిషి తలంపులు ఎదుటివారి ఎడల ఎలా ఉంటాయి? మనిషి ఎడల దేవుని తలంపులు ఎలాంటివటండి? విస్తారములైనవటండి. కానీ ఒక మనిషికి మరొక మనిషి ఎడల తలంపులు ఎలాంటివి? విషపూరితమైనవి. విషపూరితమైనవి. ఆయన తలంపులు విస్తారమైనవైతే మానవుని యొక్క తలంపులు ఎలాంటివండి? విషపూరితమైనవి. 92వ సంకీర్తన 5వ వచ్చారు 92వ సంకీర్తన 5వ వచ్చారు. ఆయన తలంపుల గురించి మాట్లాడుతూ, ప్రియులారా, నీ ఆలోచనలు అతి గంభీరములంటండి. నీ ఆలోచనలు అతి గంభీరములు. 33వ సంకీర్తన 11వ చరణములు అంటాడండి,
నీ ఆలోచన సదాకాలము నిలిచినవి. ఆయన ఆలోచనలు విస్తారములైనవట, ఆయన ఆలోచనలు అతి గంభీరములైనవట, ఆయన ఆలోచనలు సదాకాలము నిలిచేవట. అంతేకాదు ప్రియులారా, ఆయన ఆలోచనలు ఎంతో ప్రియమైనవి అన్న సంగతిని కూడా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. మరి నరుల ఆలోచనలు ఎలాగున్నాయో కూడా చూసి తలంపులు అన్నటువంటి ఈ మాట మీద కొన్ని ఆలోచనలు చేద్దాం. 94వ సంకీర్తన 11వ చరణంలో అంటాడు, నరుల ఆలోచనలటండి వ్యర్థమైనటువంటి ఆలోచనలట, ఒక్కటి కూడా పనికొచ్చే ఆలోచన ఉండదట. నరుని ఆలోచన వ్యర్థమైన ఆలోచన, నరుని ఆలోచన స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. అంతేకాదు సామెతల గ్రంథము 10:20 అంటాడండి, భక్తిహీనుని ఆలోచన పనికి మాలింది. అంటే నరుని యొక్క ఆలోచనలు, నరుని యొక్క తలంపులు ఎలాంటివటండి? పనికి మాలిన తలంపులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. సామెతలు 12:5 అంటాడు, భక్తిహీనుల ఆలోచనలు మోసకరములు, భక్తిహీనుల ఆలోచనలు మోసకరములు. మనం ఈ 4 మాటలు చూస్తే దేవుని తలంపులకు మనిషి తలంపులకు ఎంత వ్యత్యాసం ఉన్నదో, ఎంత డిస్టెన్స్ ఉన్నదో, ఎంత తేడా ఉన్నదో మనకు అర్థమవుతుందండి. ఆయన ఆలోచనలు పరిశుద్ధములు, మన ఆలోచనలు మరి పాప హేతుకములు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. 59వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనంలో ఇదే చెప్తాడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. మరి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు తరుపుడును, వారి తలంపులు పాపహేతుకములు, తలంపులు పాడును నాశనమును కలిగి ఉన్నవి. వారి తలంపులు ఎలాంటివటండి? పాప హేతుకములు. వారి తలంపులు పాప హేతుకములు అంటే పాపముతో నిండినవి, పాపానికి కారణమైనవి. హేతు అంటే కారణం, పాప కారణమైనవటండి. మానవుని యొక్క తలంపు పాప కారణమైనది. కనుక ఈరోజు అలాంటి తలంపులను కలిగిన మనం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమయంలో మనము కొన్ని అంశాలు తలంపుల గురించి, అవి చేసే ప్రభావవంతమైనటువంటి పరిస్థితుల గురించి. ఎందుకంటే ఒకని తలంపు ఒక వ్యక్తిని మాత్రమే కాదండి, ఒక వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి తలంపు ఆ వ్యక్తిని మాత్రము, ఆ కుటుంబాన్ని మాత్రము కాదు, ఒక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి తలంపు చేత ఒక వ్యవస్థ నిర్మించబడితే, ఒక వ్యక్తి తలంపు చేత ఒక సమాజము కూలిపోయినటువంటి సందర్భాలు, ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. కనుక అలాంటి తలంపులు, ఆలోచనల గురించి మనము జాగ్రత్త పడాలంటే కొన్ని ఆలోచనల గురించి మనము తెలుసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. మొట్టమొదటి ఆలోచన లేదా తలంపు, మొట్టమొదటి ఆలోచన లేదా తలంపు ప్రక్కలో బళ్ళాన్ని తెచ్చినటువంటి తలంపు అనమాట. అలా చూస్తున్నారే, మన పక్కలో బల్లాలు ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయా? పక్కలో బల్లం అంటే ఏంటండి? పక్కలో బల్లెం పెడితే ఏమవుతుంది? పక్కలో బల్లెం పెడితే మొదట మనం బిగుసుకుపోతాం. ఒక గంటకు కదలాల్సి వస్తే కదులుతున్న ప్రతిసారి కూడా అది ప్రక్కన గాయం చేయడం మొదలు పెడుతుంది. నెమ్మదిగా మన ప్రాణం తీయడం కూడా మొదలు పెడుతుంది. ఒకవేళ అదే ఒక ఆలోచన అయితే ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి. ఒక ఆలోచన నీ ప్రక్కలో బల్లెమై కూర్చుంటే, ఒక ఆలోచన నీ ప్రక్కలో బల్లెమై కూర్చుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాను. రాత్రి పగలు నెమ్మది ఉండదు, నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, అసలు బ్రతకాలనే ఆశ కూడా ఉంటుంది. ఆదికాండము 16వ అధ్యాయం 12వ వచనం మనకు తెలిసిన విషయమే. కాగా సారాయి ఒక ఆలోచన చేసిందండి. చాలా కాలం అయిపోయింది పెళ్ళి, పిల్లలు లేరు కనుక ఒక ఆలోచన చేసింది. నాకు ఎలాగో పిల్లలు పుట్టరు, నా దాసిని నా భర్తకి ఇస్తే ఆమె ద్వారా నాకు పిల్లలు పుడతారు. ఎంత ఫూలిష్నెస్! చాలాసార్లు నేను చెప్పాను, ఇలా ఆలోచించడం ఎంత ఫూలిష్నెస్ అండి. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు, శారాకు కూడా, శారా వలననేది మాత్రమే నీ సంతానము ఆనబడును, నేను నీకు పిల్లల్ని ఇస్తాను, శారా నీ కొరకు పిల్లల్ని కంటము. చాలాసార్లు ఈ విషయాన్ని రిపీటెడ్గా దేవుడు వారికి జ్ఞాపకం చేశాడు. అయినప్పటికీ శారా తన భర్తకు తనకు పిల్లలు కలకపోవడం చూసి ఒక ఆలోచన ఆలోచించింది, ఒక తలంపు తలంచింది. అదేమిటంటే నా యొక్క దాసి అయినటువంటి హాగరు ద్వారా నేను పిల్లల్ని కంటాను. పంపించింది. మొత్తానికి హాగరు గర్భవతి అయింది. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో శారా ఆలోచన తనకు ఎలా మారిపోయిందో తెలుసా? శారా ఆలోచన
తనకి ఎలా మారిపోయిందంటే 16:4 వచనం చెప్తుందండి. 16:4 అది తను గర్భవతిని అయితిని అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి, నిజానికి హాగరు దృష్టికి శారా నీచం కాదు, శారా ఆలోచన నీచంగా మారిపోయింది. ప్రక్కలో బల్లెమని పెట్టుకున్నాం కానీ దీనికి పెట్టాలంటే ఒక నీచమైన ఆలోచన అని మనము పెట్టుకోవడం కూడా సమంజసమే. అని అనుకున్నది నాకు ఎలాగైనా పిల్లలు వస్తారు అని. ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో అప్పటి వరకు యజమానురాలు 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 అని పిలిచినటువంటి ఈ హాగరు మరి శారాని ఏమని పిలిచిందో తెలియదు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే హాగరు దృష్టికి శారా ఎలా కనిపించింది? నీచంగా కనిపించింది, నీచంగా యూస్లెస్గా కనిపించింది అనమాట అండి. నిజమే ప్రియులారా, నీ ఆలోచన నీ విలువను తగ్గిస్తుందేమో ఆలోచించుకో. నీ తలంపు నీకున్నటువంటి దేవుడిచ్చిన ఘనతను తగ్గించేస్తుందేమో ఆలోచించు. చాలాసార్లు మన తలంపుల చేత మనము దిగజారిపోతూ ఉంటాం, మన ఆలోచనల చేత మనం చాలా మరి ఆ దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళిపోతూ ఉంటాం. అది మన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది, వ్యవస్థలో మనకున్నటువంటి విలువను పాడు చేస్తుంది, మనకున్నటువంటి సమస్త ఘనతను పాడు చేస్తుంది. చివరికి ఎదుటి వారి దృష్టిలో మనం నీచమైన వారంగా కనిపిస్తుంది. చివరికి ఈమె ఆలోచన అక్కడితో ఆగిపోలేదు, కానీ కొన్నాళ్ళకు ఇష్మాయిలు పుట్టాడు, ఆ తర్వాత ఈమెకి ఇస్సాకు పుట్టాడు. వాళ్ళిద్దరి మధ్య వైరం మొదలైంది. అప్పుడు మొదలైనటువంటి వైరం ఎప్పటికీ ఆరలేదు. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం పక్కన బల్లాలు, ఒక బల్యం కాదు, అప్పుడు ఒక బల్లాన్నే కలది హాగరు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశము చుట్టూ అనేకమైన బల్లాలు ఉన్నాయండి. నీ ఆలోచన ఇప్పుడు నీకు సమంజసం అనిపించవచ్చేమో కానీ భవిష్యత్తులో అది నీ స్థాయిని తగ్గించవచ్చు, నీ ప్రక్కలో బలంగా ఎప్పటికీ ఇబ్బందికరంగా ఉండవచ్చేమో. కనుక ఆలోచించినప్పుడు ఒకసారి నీ ఆలోచన దేవుని సన్నిధిలో పెట్టి, నీ ఆలోచన నీ తలంపు దేవుని చిత్తమా కాదా నీవు పరిశీలన చేసుకోగలిగితే అది నీకు మేలుకరంగా ఉంటుంది అన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఇక రెండవది శాపము తెచ్చిన తలంపు. మీ ఇమాజినేషన్కి నేను ఒక్కసారి వదులుతున్నాను, నేను చెప్పనని కాదు. ఇందాక మొదటి అంశం చెప్పినప్పుడు చాలామంది గెస్ట్ చేశారు. రెండవ అంశం చెప్తున్నా, శాపము తెచ్చిన ఆలోచన అంటే ఇది మీలో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్, బిబ్లికల్ నాలెడ్జ్ని కలుగు చేయడానికి, మీరు ఆలోచించడానికి అవకాశము ఇస్తుందే తప్ప ఇదేమి ఒక మిమ్మల్ని కించపరిచే చిన్నతనం చేసేది ఏమీ కాదండి. శాపము తెచ్చినటువంటి ఆలోచన, సరే నేను చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనము చదువుకుందామండి. యెజెబెలు ఆలోచన. ఈ ఆలోచన పేరు ఏం పేరండి? చదువుదాం దయచేసి, త్వరగా చదువుదాం. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటం లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను నీకు చాలండి. ఇక్కడ సంఘటన మనకు బాగా తెలుసు. ఒకరోజు తన బెడ్రూమ్లో ఉండి ఆహాబు బయటకు చూస్తూ ఉంటే ఒక అందమైన ద్రాక్ష తోట కనిపించింది. అది ఎవరిది అని అడిగినప్పుడు నాబోతుది, యెజ్రెయేలుడైనటువంటి నాబోతుది అని తెలిసింది. చాలా మర్యాదగానే ప్రవర్తించాడు ఆహాబు. నాబోతును కబురు పెట్టాడు. వచ్చిన తర్వాత, నాబోతు నీ ద్రాక్ష తోట నాకు బాగా నచ్చింది, పైగా నా కిటికీ ప్రక్కనే ఉంది కనుక నాకు బాగా వీలుకరంగా ఉంటుంది. ఒకవేళ నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను, లేదంటావా నీ ద్రాక్ష తోటకు బదులు దాని విలువ సమానమైనటువంటి ఇంకొక భూమిని నేను ఇస్తాను. ఈ డీల్ చాలా లాభకరంగా ఉన్నప్పటికీ నాబోతు చాలా భయము కలిగిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి. అందుకని అన్నాడు, నా పితరుల స్వాస్థ్యంలో నేను అమ్మను. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే భూమి యెహోవాది, దానిని ఎవ్వడు అమ్మకూడదు. భూమి యెహోవాది, అది ఎవ్వడు కూడా అమ్మకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది. అలాంటి సమయంలో నాబోతు నేను అమ్మనన్నాడు. వెళ్ళి రాజునైనా నేను రిక్వెస్ట్ చేసిన నాబోతు పట్టించుకోలేదని వెళ్ళి బాధతో పడుకున్నాడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట యెజెబెలు కనుక రానికి తెలిసింది. హడావడిగా వచ్చి, నీవు రాజ్య పరిపాలన చేస్తున్నావా, నువ్వు రాజువా అని అతనిని తిట్టి, నేను ఆ యెజ్రెయేలుడైనటువంటి నాబోతు ద్రాక్ష తోటను ఎక్కిస్తానని చెప్పి ఒక ఆలోచన చేసింది. ఆలోచన 2 అబద్ధ సాక్షుల్ని పుట్టించి
నాబోతును రచ్చబండ దగ్గర తీసుకొచ్చి, ఇతడు దేవుణ్ణి రాజును కూడా దూషించాడు కనుక మరణశిక్షకు పాత్రుడు అని చెప్పి మరణశిక్ష వాళ్ళతో కూడా చంపించింది. అప్పుడు నాబోతు ఆ ద్రాక్ష తోటను వశపరుచుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా వస్తాడు. ఏలియా వచ్చి, నీవు కీడుకు నీ యొక్క ప్రాణాన్ని అమ్మేసుకున్నావు, నిన్ను నీ సంతానాన్ని శత్రురాజులు తీసుకెళ్ళిపోతారు. ఈ ఆలోచన చెప్పినటువంటి యెజెబెలు, ఏ స్థలమందు నాబోతు రక్తము కుక్కలు నాకాయో అదే స్థలమందు యెజెబెలు రక్తము కుక్కలు నాకుతాయి. ఒక చిన్న ఆలోచన, ఒక కొంత భూమి కొరకు దేవుడు ఆహాబుగా ఒక రాజుగా, యెజెబెలును ఒక రాణిగా చేసి ఆ రాజ్యం అంతా వారి చేతిలో పెట్టాడు. ఒక పనికి మాలినటువంటి ఒక చిన్న భూమి కొరకు ఒక ఆలోచన ఆమె జీవితాన్ని ఏం చేసిందండి? శాపము మీదకి తెచ్చుకొని. చాలాసార్లు ప్రియులారా, మన ఆలోచనలే మనకు శాపాలు అవుతాయి. ఎవరు మనకి శాపనార్థాలు పెట్టవసరం లేదు, పెట్టిన పనికిరావయ్యి అనుకుంటున్నారేమో. శాపనార్థాలు పెట్టేసరే భయపడిపోతున్నారు. ఎవడే శాపనార్థం పెట్టినా మీ మీదకి ఏమీ రాదు. మనిషి శపించేస్తే వచ్చేస్తే ఇంకా ఆయుధాలు ఎందుకు, లేకపోతే ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఏ శాపనార్థం? నీ ఆలోచనే నీకు శాపం, నీ ఆలోచనే నీకు శాపం. యెజెబెలు ఆలోచన ఆమెకి ఏమైందండి? శాపంగా మారిపోయింది. నేను రానివి కదా, నేనేం చెప్తే జరుగుద్ది అని ఇద్దరు సాక్షులు పెట్టించి నాబోతును చంపించేది దేవుడు చూశాడు, ప్రవక్తను పంపించాడు. నువ్వు ఎలా చంపించావో నీ రక్తము కూడా అలాగే కుక్కలు నాకేటట్టు అలాగే జరిగింది. కనుక నీ ఆలోచన జాగ్రత్త. నీ ఆలోచన ఎదుటి వారికి కీడు చేయాలని పరుగులు పెడుతున్నాయేమో, నీ ఆలోచనలు ఎదుటి వారికి హానికరంగా పరుగులు పెడుతున్నాయేమో, నీ తలంపులు ఎదుటి వారి ఎడల అనుచితంగా ఉన్నాయేమో, నీ తలంపులు ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉన్నాయేమో. జాగ్రత్త, సరిచేసుకో. లేదంటే శాపము మన మీదకి వచ్చే ప్రమాదం ఉన్నదన్న సంగతి దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం. ఇక మూడవ అంశం చూద్దాం. మూడవ అంశం, విడగొట్టే తలంపులు. ఎక్కడైనా విన్నారా? విడగొట్టే తలంపులు. విడగొట్టడం అంటే వినలేదా ఇప్పుడుని? సపరేట్. మనకి బాగా తెలిసే తలంపులు ఇవే. ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, వీళ్ళని ఎలాగైనా విడగొట్టేయాలా. రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయనుకోండి, వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలా. ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నారు, ఎలాగైనా విడగొట్టాలి. ఇద్దరు ఈ సీజన్లో కలిసి ఆటో మీద వచ్చారనుకోండి, నెక్స్ట్ సీజన్లో విడివిడిగా వస్తారు. విడగొట్టే తలంపులు, విడగొట్టే ఆలోచనలు మనకి బాగా తెలుసు అనమాట అండి. ఇద్దరు కలిసి ఉంటే చూడలేం, ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తే చూడలేం, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే చూడలేం, ఇద్దరు కలిసి జీవిస్తే చూడలేం, ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వస్తే చూడలేం. విడగొట్టే తలంపులు అనమాట అండి. విడగొట్టే తలంపులు. ఏ తలంపులు ఎవరి అండి? మీకు తెలిసినవే. ఒకవేళ ఆ వర్డ్ని బట్టి మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారేమో. విడగొట్టే తలంపులు చూద్దామైతే. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనకు బాగా తెలిసి చాలాసార్లు చెప్పుకున్నాం ఇవి. ఈ ఆలోచనలు లేదా తలంపులు ఎవరు అంటే రెహబాము స్నేహితుల యొక్క తలంపులు. ఇప్పుడు అర్థమైందా? ఏం విడగొట్టాయి? ఏం విడగొట్టాయండి? రాజ్యాన్ని విడగొట్టేస్తాయి. చాలామంది తలంపులు భార్యాభర్తలను విడగొట్టేస్తాయి, అన్నదమ్ములను విడగొట్టేస్తాయి, అక్క చెల్లెలను విడగొట్టేస్తాయి, తల్లిదండ్రులను విడగొట్టేస్తాయి కదండి, కుటుంబాలను విడగొట్టేస్తూ ఉంటాయి. చాలామంది తలంపులు, చాలామంది ఆలోచనలు. అందుకని ప్రియులారా, నీ ఆలోచనల విషయంలో చాలా కేర్గా ఉండాలి. నీ ఆలోచనలు నీ కంట్రోల్లో కాదు, దేవుని కంట్రోల్లో ఉండాలి. నీ ఆలోచనలు దేవుని కంట్రోల్లో ఉండాలి. నీ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, ఏదో ఒక టైంలో నీవు నీ ఆలోచనల కంట్రోల్లోకి వెళ్ళిపోతావు నీకు తెలియకుండా. కనుక నీ ఆలోచన ఎప్పుడు ఎవరి కంట్రోల్లో ఉండాలండి? దేవుని కంట్రోల్లో ఉండాలి. దేవుని కంట్రోల్లో ఉండాలి. ఇక్కడ యెరోబాము నాయకత్వంలో 10 గోత్రాల ఇశ్రాయేలీలు వచ్చారు. ఎక్కడికి? కొత్తగా రాజుగా ఎంపిక కాబడినటువంటి రెహబాము దగ్గరికి. అయ్యా, మీ తండ్రి అయితే మాకు చాలా భారాన్ని పెట్టాడు, నువ్వు కొత్తగా వచ్చావు కనుక నీ మీద మాకు కొంచెం ఆశ ఉంది, ఏమైనా మా బరువును తగ్గించగలవా అంటే, సరే నేను చెప్తాను అని పంపించేసిన తర్వాత తన తండ్రి కాలంలో ఉన్నటువంటి పెద్దలను ఆలోచనకర్తలు అడిగితే, బాబు మరి నీ తండ్రి ఇలా చేశాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు నేను బాగా చూస్తానని చెప్పి పంపించే, నువ్వు చూసినట్టు చూడకపోయినా రాజ్యం మాత్రం క్షేమంగా ఉంటుంది. చూసారా, నువ్వు చేయకపో, ఒక ఆలోచన చెప్తే అక్కడ సమాధానం కుదురుతుంది. నువ్వు అక్కడ ఆ క్రియ చెయ్యి, నేను వస్తానండి
అని వెళ్ళకపో ముందు వస్తానండి అని చెబితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కనిపించిన తర్వాత ఎందుకు రాలేదన్నారు అనుకోండి, కుదరలేదండి కొంచెం నలతగా ఉంది అన్నా అనుకో, అక్కడితో అయిపోయింది. అలా కాకుండా వచ్చిన వ్యక్తితో రానన్నా అనుకో, అక్కడితో మీ రిలేషన్ ఏమైపోయింది. ఒక తలంపు, ఒక ఆలోచన అది మాట రూపంలో ఎదుటి వారికి వెళ్ళినప్పుడు చాలా ప్రభావం చూపిస్తుందండి, చాలా ప్రభావం చూపిస్తుంది. అది నచ్చలేదు తనకి. తన స్నేహితుల దగ్గరికి ఏం చేయమంటారు, ఏం చేయమంటే బట్టి వాడికి నువ్వు జడిచేదేంటి, నువ్వెవరు రాజు, నీ తండ్రి కంటే నువ్వు తక్కువడు ఏం కాదు, డబుల్ చేస్తానని చెప్పి అన్నాడు. నీ తండ్రి కంటే నువ్వు తక్కువడు ఏం కాదు, నా తండ్రి నడుం కంటే నా చెట్టుకుని వేలు ఇంకా భారమైనది చాలాకి చెప్పాడు. అలాగే ఉందని చెప్పేసి యెరొబెయామును పట్టాభిషిక్తుని చేసి, వీళ్ళరా 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా, నేను ఇది చేస్తాను అది చేస్తానన్న రెహబాముకి ఎన్ని గోత్రాలు, జస్ట్ 2, యూదా గోత్రము, ఇంకో గోత్రం బెన్యామీను గోత్రం, 2 గోత్రాలు మిగిలినాయి. నిజమే ప్రియులారా, ఒక్క తలంపు దేవుని ప్రజలను విడగొట్టేసిందండి. ఒక తలంపు దేవుని యొక్క ప్రజల యొక్క జీవితాలను చాలా విచ్ఛిన్నం చేసేసింది. కనుక జాగ్రత్త సుమా, నీ తలంపు ఒకరిని కలిపినా కలపకపోయినా పర్లేదు, కానీ విడగొట్టే ప్రయత్నంతో మాత్రం ఆలోచించు. భార్య భర్తలైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలనైనా, లేదంటే కుటుంబాలనైనా, లేదా సంఘాలనైనా, లేదా సంఘ విశ్వాసులనైనా, నీ ఒక తలంపుతో వారిని విడగొట్టే ప్రయత్నం ఎప్పటికీ చెయ్యకు. అది నీ జీవితానికి చాలా ఆయాసకరంగా ఉంటుందన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక విడగొట్టిన తలంపులు, ఆలోచనలు ఎన్ని చూసామండి ఇప్పుడు. మొట్టమొదటిగా పక్కలో బల్లమైనటువంటి తలంపులు, 2 శాపాన్ని తెచ్చినటువంటి తలంపులు, 3 విడగొట్టే తలంపులు, 4 మరణాన్ని తెచ్చిన తలంపులు. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకుని ఉరిపోసుకుని చనిపోయింది. చాలండి. అహీతోపెలు గొప్ప ఆలోచనకర్త. దావీదు కాలంలో అహీతోపెలు ఒక ఆలోచన చెబితే కనుక ప్రియులారా, ఆలోచన ఎలా ఉండేదటండి, దేవుని ఆలోచన వలె ఉండేదండి. సమూయేలు 2వ గ్రంథం 16:23లో చెప్తాడు. ఒక ఆలోచన చెబితే అహీతోపెలు అది దేవుని ఆలోచన అంతే. సమూయేలు 2వ గ్రంథం 16:23. అలాంటి గొప్ప ఆలోచనకర్త. నువ్వు అంత ఆలోచనకర్తమైనప్పుడు ఏం చేయాలంటే, నీ ఆలోచన చేత అనేకులకు మేలు చేయాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. రాజు అహీతోపెలు నెత్తి మీద పెట్టుకున్నాడు. అహీతోపెలు ఏం చేశాడు తెలుసా, రాజుకు వ్యతిరేకంగా అబిషాలోము పక్షంగా చేరాడు. అబిషాలోము పక్షంగా చేరి, అబిషాలోమా నీ తండ్రి, ఆ తండ్రి పనివారు సైన్యం అలిసిపోయి ఉన్నారు, ఇదే సరైనటువంటి సమయము, వారి మీద పడి చంపేద్దాం. అబిషాలోముకు అతనితో ఉన్న వారందరికీ ఆలోచన నచ్చింది, రెడీ అయిపోయారు వెళ్ళడానికి. ఈ లోపల హోషై అనేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి అబిషాలోముతో అంటున్నాడు, నీవు అహీతోపెలు చెప్పిన ఆలోచన ఇదంతా కూడా, మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది చరిత్ర 17వ అధ్యాయంలో కనపడుతుందండి. ఇదంతా కూడా అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైనది కాదు. నీ యొక్క తండ్రి అతనితో ఉన్నవారు అలసిపోయినా వారు కొదమ సింహముల వంటి వారు. వారెవరండి? కొదమ సింహముల వంటి వారు. ఇప్పుడు వెళ్ళి వారికి యుద్ధం చేయడం, వారితో యుద్ధం చేయడం సరైనది కాదు అన్నాడు. ఈ ఆలోచన అహీతోపెలు చెప్పిన ఆలోచన కంటే హోషై చెప్పినటువంటి ఆలోచన ఇంకా బాగా నచ్చింది. అహీతోపెలు ఆలోచన పక్కకి నెట్టేశారు. అప్పటి వరకు తన ఆలోచన విషయమై రాజీ పడినటువంటి అహీతోపెలు వెంటనే ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. నిజమే ప్రియులారా, ఎప్పుడు నీ ఆలోచనతో ఒకళ్ళని చెరపాలని ప్రయత్నించుకో. ఎప్పుడు నీ ఆలోచనతో ఒకళ్ళని పాడు చేయాలని కానీ, ఒకళ్ళని చెరపాలని కానీ, ఒకళ్ళని నాశనం చేయాలని కానీ ఆలోచించుకో. చివరికి అది ఏమవుతుందండి, తిరిగి ఎక్కడికి వస్తుంది. హామాను ఒక ఆలోచన చేశాడండి. ఏమని, మొద్దుకే నెలగా చంపేయాలనుకున్నాడంతే. ఏం చేశాడు, ఎవరిని చంపాలని ఏమి తయారు చేసుకున్నాడు, దాని మీద తానే గుర్తి పడ్డాడు. హామాను ఆలోచన చివరికి హామానుకే మరణకరంగా మారింది. ఇక్కడ కూడా అహీతోపెలు ఆలోచన
అహీతోపెలు దావీదును చంపించడానికి ఒక ఆలోచన ఇచ్చాడు. చివరికి ఆ ఆలోచన చేత తానే అవమానపరచబడి చచ్చిపోయినట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, నీ ఆలోచన ఎప్పుడు ఒకరి క్షేమాన్ని కలుగు చేసేదిగానే ఉండాలి. లేదా మాట్లాడకుండా ఊరుకో. ఒకరి క్షేమము నువ్వు ఆశపట్టలేదనుకో, మాట్లాడకుండా ఊరుకో. అంతే తప్ప నీ ఆలోచన చేత ఒకరికి బాధను, ఒకరికి ఇబ్బందిని, ఒకరికి కష్టాన్ని, ఒకరికి నాశనాన్ని తీసుకురాకు. అది నీకు మంచిది కాదు, అది నీకు క్షేమకరం కాదన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఇక ఐదవ అంశం హానికరమైనటువంటి ఆలోచన. ఆదికాండము 34వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు. 13 నుంచి 17 వచనాలు నేను చెప్తాను. ఇది దీన శెకెము కుమార్తెలను చూడడానికి వెళ్ళిపోయినప్పుడు ప్రియులరా, ఆ శెకెము ఆమెను బలాత్కారం చేశాడు. ఇది తెలిసి షిమ్యోను లేవి చాలా కోపంగా ఉన్నారు. తండ్రి ఏమో పొలం వెళ్ళాడు, ఇంకా రాలేదు. అయితే శెకెము తండ్రి హమోరు పశ్చాత్తాపడి, ఈ కుమార్తెను మేము అవమానపరచదలుచుకోలేదు, మీతో మేము ఉయ్యమొందుతాము, దీనను మాకిచ్చి నా కుమారునికి ఇచ్చి పెండ్లి చేయండి అని పంపించాను. ఈ విషయాలు షిమ్యోను లేవికి చెప్పడం జరిగింది. ఈ 13-17 వచనాలు ఇప్పుడు చదవండి. చాలండి. కపటముగా ఆలోచన చేశాను. హమోరుకు శెకెముకు కపటముగా ఆలోచన చేసి ఉత్తరం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మేము యూదులము, ప్రత్యేకించబడిన వారం, మేము సున్నతి లేని మీతో వియ్యమొందడానికి మాకు వీలు కుదరదు. కనుక మీలో ఉన్నటువంటి ప్రతి పురుషుడు సున్నతి పొందితే మా సహోదరుని మీకు ఇవ్వడం మాకేమీ అభ్యంతరం లేదు అని వెంటనే దానికి హమోరు అంగీకరించి శెకెముతో చెప్పి ఆ ఊరి వారందరూ కూడా ఏం చేశారంటే పురుషులు సున్నతి పొందారు. 3వ దినమున బాధపడుతూ కూర్చున్నప్పుడు ఈ షిమ్యోను లేవి అనేవారు కత్తి చేత పట్టుకుని వెళ్ళి, వాడు యుద్ధం చేయలేరు కదా, అప్పుడు వారందరినీ చంపేశారు. ప్రియులారా, ఎంత హానికరమైన ఆలోచన అండి ఇది! ఎంత హానికరమైన ఆలోచన! అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. కానీ ఆ విషయంలో అది కూడా తప్పు. మరి దీనాది కూడా ఉంది కదా ఇందులో. ఆ విషయాన్ని పక్కన పెట్టి తప్పు కేవలం శెకెము వాసుల మీద అయితే పని, మీ ప్రతీకారం అంటే ఎవరి మీద తెచ్చుకోవాలి? శెకెము మీద తెచ్చుకోవాలి. కానీ ఎవరి మీద తెచ్చుకున్నారు? ఆ ప్రజలందరి మీద తెచ్చుకున్నారు. అందరినీ చంపేశారు. దేవుని దృష్టికి అది చాలా కష్టంగా ఉంది. అందుకనే గోత్రాలను ఆశీర్వదిస్తున్నప్పుడు, కుమారులను ఆశీర్వదిస్తున్నప్పుడు యాకోబు మాట అన్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 5-6 వచనాలు. 5-6 వచనాలు. షిమ్యోను లేవి అని వారి సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా ఎప్పటికీ వారి ఆలోచనలో చేరద్దు, నా ఘనమా వారి సంఘములో. చాలా క్లియర్గా చెప్తున్నా, నా ప్రాణమా, వారి బలాత్కార ఆయుధములు కలిగిన వారు నా కుమారులే కావచ్చు. ప్రియులారా, నీ బంధువే కావచ్చు, నీ స్నేహితుడే కావచ్చు, నీ తండ్రే కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ వర్గపు వాడే కావచ్చు, వారి ఆలోచన మంచిదైతే వారి సంఘములో చేరదు. మొహమాటం అండి, బంధుత్వం అండి, మరొకటండి, ఇంకొకటండి, ఆ ఛాన్సే లేదు. ఇక్కడ అంటున్నాడు, వారు నా కుమారులే, బట్ నా ప్రాణమా వారి ఆలోచనలు నువ్వు చేరొద్దు. వారి ఆలోచనలు బలత్కరములు, వారి ఆలోచనలు హానికరములు, వారి ఆలోచనలు మరణకరములు. జాగ్రత్త సుమా. నీ ఆలోచన విషయంలో మాత్రమే కాదు ప్రియులారా, ఎదుట వారి ఆలోచన విషయంలో కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అందుకని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. 10వ వచనం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటకై పొంచి ఉందము, నిర్దోషైన ఒకరిని పట్టుకునేందుకు దాగి ఉందము. నా కుమారుడా, తమ ఆలోచనల చేత, తమ తలంపుల చేత పాపులు నిన్ను ప్రేరేపించగా అస్సలు ఒప్పుకోద్దు. ఎందుకంటే వారు ప్రాణము తీయడానికి పొంచి ఉన్నారు. నిర్దోషైన ఒక ప్రాణము తీయడానికి వారు ఎదురు చూస్తున్నారు. కనుక నా కుమారుడు అస్సలు ఒప్పుకోకు. షిమ్యోను లేవి యొక్క ఆలోచనలు హానికరమైన ఆలోచనలు, అవి భయంకరమైనటువంటి ఆలోచనలు. అవి ఒక పట్టణపు పురుషుల ప్రాణములన్నిటినీ కూడా తీసేసిన ఆలోచన. ఒకవేళ నీ ఆలోచన హానికరంగా ఉందా? నీతో ఉన్నటువంటి సహచరుల యొక్క ఆలోచన హానికరంగా ఉందా? రెండు ప్రమాదకరములే. ఒకవేళ నీ ఆలోచన హానికరమైతే తీసేసుకో. నీ పక్క వారి ఆలోచన అయితే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపో.
అది నీకు మేలుకరమైన సంగతిని తెలియజేస్తుంది. ఇక 6వ అంశాన్ని కూడా మనం చూద్దామండి. పాప కారణమైన ఆలోచనలు. పాప కారణమైన ఆలోచనలు ఆలోచించగలరు ఇప్పుడు? పాప కారణమైన ఆలోచనలు నేను జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల భాగములు. అప్పటికి రాజ్యం ఏమైందండి? 2 భాగాలుగా చీలిపోయింది. యెరోబాము నాయకత్వంలో 10 గోత్రాలు రాజ్యం పరిపాలన చేసుకున్నారు, మానవం. అయితే యూదులకు కానీ ఇశ్రాయేలీలకు కానీ ఒక కట్టడి ఉంది. అదేమిటంటే యూదులలో పురుషులైన వారు సంవత్సరమునకు 3 సార్లైనా మందిరానికి వెళ్ళాలి. సంవత్సరమునకు 3 సార్లైనా మందిరానికి వెళ్ళాలి. మందిరం ఎక్కడుంది? మందిరం ఎక్కడుంది అంటే రెహబాము రాజ్యంలో, యూదా రాజ్యంలో ఉంది. యెరూషలేం ఎక్కడుంది? యూదా రాజ్యంలో ఉంది. వీళ్ళు షోమ్రోను కేంద్రంగా పరిపాలన చేసుకుని బతుకుతున్నారు. కనుక ప్రతి సంవత్సరము 3 సార్లు పురుషులు వెళ్ళి రావడం యెరోబాముకు ఒక ఆలోచన వచ్చింది. ఏమో అస్తమాటు యెరూషలేముకి వెళ్ళడం చూసి ఒకవేళ ఈ 10 గోత్రముల వారికి తమ పాత యజమాని మీద మనసు మళ్ళుతుందేమో, తమ పాత యజమాని మీద మనసు మళ్ళుతుందేమో, కనుక వారు అస్సలు యెరూషలేము గుమ్మము తొక్కకుండా ఉండేలాగున ఒక ఆలోచన చేశాడు. ఆలోచన ఏంటో తెలుసా? 2 బంగారపు దూడలు చేయించాడు. 2 బంగారపు దూడలు చేయించి ఒకటి బేతేలులో పెట్టాడు, ఒకటి దానిలో పెట్టాడండి. ఒకటి బేతేలులో పెట్టాడు, ఒకటి దానిలో పెట్టాడు. ఇశ్రాయేలులందరికీ ప్రకటన చేస్తున్నారు, ఓ ఇశ్రాయేలు, మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చినటువంటి దేవుడు వీరే, వీరికి పూజించండి అని చెప్పగానే జనులు ఊరికే వెళ్ళి పూజిస్తున్నారు. 30వ వచనంలో చివరి భాగం, 30వ వచనం చదువుకుందాం ఇప్పుడు. రాజు చేసిన కార్యము లేదా ఆలోచన. ఆ కార్యానికి ఏం కారణం? ఆలోచన. ఆలోచించాడు, వీళ్ళని యెరూషలేము వరకు పంపకుండా నేను ఏం చేయాలని ఆలోచించాడు. ఆలోచన వచ్చింది, దూడలు చేయించాడు, విగ్రహారాధన పురుగొల్పాడు. పాపమునకు కారణమైంది. ఇశ్రాయేలీయుల పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇశ్రాయేలీయుల పతనం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ ప్రియులారా, నీ ఆలోచన నీవు నీ చుట్టూ ఉన్నవారు పాపం చేయడానికి కారణంగా ఉందేమో. కొన్నిసార్లు మన ఆలోచన మనం పాపం చేయడానికి, ఇంకొన్నిసార్లు చుట్టూ ఉన్నవారు పాపం చేయడానికి కారణమవుతుందండి. ఈ యెరోబాము యొక్క ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఇశ్రాయేలు మొదటి రాజు విడిపోయిన తర్వాత, మొదటి రాజు అయినటువంటి యెరోబాము యొక్క ఆలోచన ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారణమైంది. ఈరోజు నీ ఆలోచన, నా ఆలోచన ఎలా ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక 7వ సంగతి కూడా మనం చూద్దామండి. 7వ సంగతి మోసకరమైన ఆలోచనలు. దీనికైనా మనం ఒకవేళ ఐడియా వస్తుందేమో అనుకున్నాను. ఈ ఆలోచన మోసం చేసింది. సర్లేండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు. వీళ్ళు ఏకంగా ఎవరిని మోసం చేశారు ఆలోచనతో? ఏమండి? పరిశుద్ధాత్మను మోసం చేశారటండి. మీరెందుకు పరిశుద్ధాత్మను ఏం ఆలోచన చేశారు? వీళ్ళని అడిగారా? ఎవరు అడగలేదు వీళ్ళని. వీళ్ళు డబ్బులు ఇస్తుంటే చర్చిలో చదవడం మొదలు పెట్టారని చెప్పేసి వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే మన పేరే చదవలేదండి, మన పేరే ఇంకా చర్చిలో డబ్బులు ఇస్తుంది చదువుతున్నారంటండి. వీళ్ళు ఇంత ఇచ్చారు, వాళ్ళు ఇంత ఇచ్చారు. ఆ ధనవంతుడైనటువంటి యేసు ఎవరో తన పొలం అమ్మేసి మొత్తం ఇచ్చేసారటండి. ఇవన్నీ చదివేటప్పటికి అననీయ సప్పీర్లు కూడా ఆశ కలిగింది. మా పేరు కూడా చదవాలని చెప్పేసి తమకున్న ఒకగానొక పొలాన్ని అమ్మేసేసి తీసుకొచ్చి ఇంట్లో డబ్బు పెట్టుకున్నారండి. ఆ వ్యక్తి డబ్బు తీసుకొచ్చి డబ్బు పెట్టుకున్నారు. ఈ డబ్బంతా ఇచ్చేస్తే పొద్దున మనకు ఆధారం ఏంటి? భార్య ఎరుకనే అననీయ అందులో కొంత తీసి పక్కన పెట్టేశాడు. ఓకే, పెట్టినప్పుడు వెళ్ళిన వెంటనే ఏం చెప్పాలి? అయ్యా, నేను పొలం అమ్మాను, ₹1,00,000 వచ్చినాయి, నేను ఒక 40,000, 25,000, 30,000 పక్కన పెట్టుకున్నాను, మిగతా డబ్బులు ఇదిగో తీసుకొచ్చానని చెప్పేస్తే బాగుంది కదా. ఎంతకే అమ్మారంటే ఏమన్నాడు? ఇంతకే అమ్మాడు. ఎంత ఆలోచన చూసారా? ఈ ఆలోచన ఇంకా ఎవరిని మోసం చేశాడు? దేవుని పరిశుద్ధాత్మను మోసం చేశాడు. చాలాసార్లు అనుకుంటాం ప్రియులారా, నేను మోసం చేసేస్తున్నాను, నా ఆలోచన ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు నీ ఆలోచనతో అన్న సంగతి దేవుడే నీకు చెబితేనే కానీ నీకు తెలియలేదు. అది దేవుడే తన దాసులతో ఏం చెప్పాడు? అన్న నువ్వేం చేసావు తెలుసా? నీవు ఏకంగా పరిశుద్ధాత్మని మోసం చేశావు అని దేవుడే పేతురుతో చెప్పించాడు. ఈరోజు నీ ఆలోచన ఒకవేళ దేవుని మోసం చేసేస్తుంది అని అనుకున్నావేమో. దేవుని మోసం చేసేస్తుందని ఆలోచన అనుకున్నావేమో. ఎవరినైనా మోసగిస్తావు, కానీ ఆయన కళ్ళ నుండి
ఆయన కళ నుండి ఎంత మాత్రం కూడా దాక్కుకోలేవు. మోసకరమైన ఆలోచన. ఒకవేళ మన ఆలోచనలు మోసకరంగా ఉన్నాయి, ఆలోచనలు ఒప్పుకుని విడిచిపెట్టి దేవా క్షమించమని అడిగినప్పుడు ఆయన మన మోసకరమైన ఆలోచనలను క్షమించి శుద్ధి చేయగలిగిన వాడు. ఇక 8వ విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దామండి. 8వ విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం. సమయం ఉంది కనుక 8 గంటలకు వదిలేయడం నాకు ఇష్టం లేదు కనుక 8వ ఆలోచన కూడా మనం చేద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసునుంది ప్రభువును వేడుకును. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించు. ఎవరి గురించి మాట్లాడుతున్నట్టండి? గారడి వాడైనా సీమోను గురించి. ఇతడు బాప్తిసం పొందాడండి. బాప్తిసం పొందాడు, ఫిలిప్ పరిచర్యలో పాలిభాగమయ్యాడు. ఫిలిప్ ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, కానుకలు పడుతున్నాడు, లేకపోతే ఇంకా చాలా చేస్తున్నాడు, ప్రసంగాలు కూడా చేస్తున్నాడు, పరిచర్యలో పాలిభాగం అయిపోయాడు. ఒకరోజు ఫిలిప్ని చూడడానికి, అతని పరిచర్య చూడడానికి పేతురు యోహానులు వచ్చినప్పుడు అనేకులు ప్రార్థన చేయించుకోవచ్చారు. అనేకుల మీద వారి చేతులు ఉంచినప్పుడు, ఎవరు? పేతురు యోహానుల చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. ఒక్కసారిగా ఇతనిలో ఒక ఆలోచన వచ్చింది. ఇదేదో చాలా బాగుంది, ఇన్నాళ్ళు గారడీలు చేసుకుంటే నాకు ₹2 వచ్చేవి, ఈ చేతుల నుంచి పరిశుద్ధాత్మ వ్యాపారం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ కూడా వ్యాపారం అయిపోయింది. తెలుసా మీకు అది? ఈరోజు పరిశుద్ధాత్మ కూడా వ్యాపారం అయిపోయింది, పరిచర్య వ్యాపారం అయిపోయింది, సన్నిధి వ్యాపారం అయిపోయింది, అన్ని వ్యాపారం అయిపోయింది, అన్ని వ్యాపారం. దేవుని పేరు చెప్పుకొని వ్యాపారము చేస్తున్నటువంటి కాలములు ఉన్నామండి. ఇది ఎప్పటిది కాదు, గారడివాడైన సీమోనే స్టార్ట్ చేశాడు. ఇది గారడివాడైనా సీమోనే స్టార్ట్ చేశాడు. వెంటనే దాని దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి అపోస్తలుడి పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఈ వరం నాకేదో ఇచ్చేయండి, అమ్మేయండి, ఎంత కావాలని ఇస్తాను. ఏ వరము? పరిశుద్ధాత్మ వరం అమ్మేయమంటున్నాడండి. ఎంత గొప్పగా ఆలోచించేసాడండి మనం, ఎంత గొప్పగా ఆలోచించాడు మనోడు. ఏకంగా పరిశుద్ధాత్మ వరాన్ని అమ్మేసాయి, ఎంత డబ్బు కావస్తాము. అప్పుడు అంటున్నాడు, నీ హృదయం దేవుని ఎదుట మంచిగా లేదు, నీవు ప్రభువుని అడిగి క్షమాపణ కోరు, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. అన్ని కొనేయగలమని ఆలోచించొద్దండి, అన్ని చేసేయగలమని ఆలోచించొద్దు, అన్ని నాకే కావాలని ఆలోచించొద్దు. నీకేం కావాలో, నీకేది అవసరమో దేవుడిస్తాడు. ఈరోజు ఒకవేళ మనము ఆయన సన్నిధిలో, ఆయన పరిచర్యలో, దైవిక సంబంధమైన విషయాల్లో ఇలాంటి గారడీవాడైన సీమోను చేసినటువంటి చెడు ఆలోచనలు చేస్తున్నాను మేము. ఏమన్నాడు? నీ ఆలోచన, నీ హృదయము దేవుని ఎదుట చెడుతనము కలిగి ఉంది, చెడు ఆలోచనలు. వీళ్ళే కదండి, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. నేను ముగించబోతున్నాను. అకాన్ అనుకున్నాడు దాచుకున్న సొమ్ముతో బాగా బతికేచ్చు, ఎందుకంటే వెళుతున్న దేశంలో ఏముంటుందో ఏమో తెలియదు కదా. అకాన్ ఆలోచన ఆకోరు లోయలోని రాళ్లతో కొట్టబెట్టేటట్టు చేసింది. ఆకాను ఆలోచన, గెహజీ ఆలోచన, నా యొక్క యజమానుడు దీన్ని తీసుకోలేదు కానీ నేను తీసుకుంటాను, నా యజమానుడికి అక్కర్లేదు కానీ నాకు అక్కర అని రథం వెంట పరుగుపెట్టి బట్టలు ఆహారం తెచ్చుకున్నది బట్టలు ఆహారం కాదు ప్రియులారా. ఏం తెచ్చుకున్నాడు? నయమాను విడిచిపెట్టిన కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు నీ ఆలోచన సరిగా ఉంటే నీ జీవితం సరిగా ఉంటుంది. నీ ఆలోచన సరైనది కాకపోతే నీ భవిష్యత్తు సరిగా ఉండదు. నువ్వు చేసే ఆలోచనే నీ జీవిత భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకో. నీ ఆలోచనలు క్షేమకరంగా, ఆత్మీయంగా, దైవికంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, సమాధానకరంగా, సఖ్యత అనుగ్రహించేదిగా నీ ఆలోచనలు ఉండాలి. కీడుకరంగా, మరణకరంగా, హానికరంగా, చెడుకరంగా ఉండకూడదు నీ ఆలోచన. ఎప్పుడు నీ ఆలోచన నీ దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ తోటి వ్యక్తికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అప్పుడు అది నీ జీవితానికి మేలును, ఆశీర్వాదాన్ని, దీవెనను తీసుకువస్తుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అలాంటి ఆలోచనలతో మనం సాగిపోవడానికి సిద్ధపడాలని, అలాంటి ఆలోచనలు పరిశుద్ధాత్ముడు మనకు కలుగు చేయాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమె తల నుంచి ప్రార్థన చేసుకుని, పరిశుద్ధ వందనాలు, ఇంతవరకు మాతో మాట్లాడేదయ్యా. నిజమేనాయన, ఒక ఆలోచన ఒక జీవితాన్ని తలక్రిందులు చేసేయచ్చు ప్రభువా. ఒక ఆలోచన ఒక సమాజాన్ని పాడు చేయొచ్చు, బాగు చేయొచ్చు. ఆలోచనలు అంత బలమైనవి, ప్రభావవంతమైనవి నాయన. అలాంటి ప్రభావవంతమైన ఆలోచన కేవలము మనుషులుగా మాకు మాత్రం ఇచ్చారయ్యా. అలాంటి తలంపులు ఇక ఏ జీవికి ఇవ్వలేదు, మాకు మాత్రమే ఇచ్చిన తలంచే, ఆలోచించే ఈ యొక్క శక్తిని అయ్యా మీకు మాత్రమే మహిమకరంగా, మీ పోలిక చెప్పున చేయబడిన సమస్తములకు ఆశీర్వాదకరంగా ఉపయోగించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేయండి.
తిరిగి మేము సురక్షితంగా క్షేమంగా గృహాల చుట్టూ సహాయం చేయండి. రేపటి పునరుద్ధాన ఆరాధనలో మేము కలుసుకుని పర్యంతం మీ కృప మాత్రం సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక.